23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. రైట్, మరొకసారి అందరం కలిసి అవుదామా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. రైట్, నేను జ్ఞాపకం చేసేది ఏంటిదనంటే మన క్షేమమునకు కారణములు దేవుని యొక్క పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కృపాక్షేమములు మన జీవితకాలం అంతా కూడా మనం బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో గడవాలి. మన ముందున్నటువంటి సంవత్సరములన్నీ కృపాక్షేమములతో గడవాలి. మరి అలా జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? మనము క్షేమంగా ఉండాలి అని అంటే మనము ఏం చేయాలో దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక 5 విషయాలను మనం ధ్యానం చేద్దాము. మొదటిది ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 29 అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాని ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగు. రైట్, మొట్టమొదటిది మన క్షేమమునకు కారణమయ్యేది ఏంటిది అని అంటే ప్రార్థన. దేవుని పిల్లలు మరి మనం క్షేమంగా ఉండాలి అని అంటే ప్రార్థన మన క్షేమమునకు కారణమవుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజు నీవు నీ కుటుంబము క్షేమంగా ఉండాలని అంటే ప్రార్థించు. ఈరోజు చాలాసార్లు చాలా కుటుంబాలు చాలామంది నిర్లక్ష్యము చేస్తున్నటువంటి విషయం ఏంటిది అని అంటే ప్రార్థన. కానీ అవసరమైనటువంటిది ఏంటిది అని అంటే ప్రార్థన. అవసరమైనటువంటిది నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటున్నది. ఈరోజు మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండాలని అంటే ప్రార్థన ఒక్కటే ఆయుధం. ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థనే మనల్ని కాపాడుతూ ఉంది, మన కుటుంబాలను కాపాడుతుంది, మన యొక్క బిడ్డలను కాపాడుతుంది, మనకున్న సమస్తాన్ని కాపాడుతుంది. ప్రార్థనే మనకున్నటువంటి సమస్తము చుట్టూ కూడా కంచె వేస్తాడు దేవుడు ప్రార్థన ద్వారానే. కాబట్టి ప్రార్థన ఉండాలి. ఇది వ్యక్తిగతంగా ఉండాలి, కుటుంబముగా ఉండాలి, సంఘ పరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థనలు ఎప్పుడు చేస్తూ ఉంటామో, ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు కూడా తన బిడ్డలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మన క్షేమమునకు కారణములు ఏంటిదేనంటే ప్రార్థన. కాబట్టి ఇక్కడ రాయబడ్డది, నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగు. కాబట్టి ఇక్కడ మరి దేవుని యొక్క బిడ్డలు, ఇశ్రాయేలీలు, యోధులు, మరి వారు చెరగొని పోయినటువంటి పట్టణం ఎక్కడున్నారో, ఏ పట్టణంలో ఉన్నారో ఆ పట్టణము కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకులందరి కొరకు కూడా ప్రార్థనలు చేయండి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. మనం ఏ పట్టణంలో ఉంటున్నామో ఆ పట్టణం కొరకు ప్రార్థించు. ఏ రాష్ట్రంలో ఉంటున్నావో ఆ రాష్ట్రం కొరకు ప్రార్థన చేయి. ఏ దేశంలో ఉంటున్నావో ఆ దేశం కొరకు ప్రార్థన చేయి. ఈరోజు ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల్లో విపత్కరమైనటువంటి పరిస్థితులను చూస్తున్నాం కదా. యుద్ధాలు జరుగుతున్నాయి,
భయంకరమైనటువంటి భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి. అలాంటి ప్రమాదాలలో కొన్ని పట్టణాలు పాడైపోతున్నాయి, కొన్ని గ్రామాలు పాడైపోతూ ఉంటున్నాయి, అనేక మంది ఇదైపోతూ ఉంటున్నారు. మనం క్షేమంగా ఉండాలంటే ప్రార్థించాలి. నువ్వు బయటికి వెళ్ళినా, లోపలికి వస్తున్నా, ఇంటున్నా, బయట ఉన్నా ఈ యొక్క ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థనే ఈరోజు మన కుటుంబాలను కాపాడుతూ ఉంటుంది, ఈరోజు మన జీవితాలను కాపాడుతూ ఉంటున్నారు. కాబట్టి సిస్టర్ గారు సాక్ష్యం చెప్తూ ఉంటున్నప్పుడు ఈ విషయం నాకు అర్థమవుతూ ఉంటున్నది, జ్ఞాపకానికి వస్తూ ఉంటున్నది. నిజంగా ఎంత గొప్ప కాపుదలో, దేవుని పిల్లల కుటుంబాన్ని దేవుడు ఎంతగా కాపాడిండో దానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థనలే. వారు చేసిన ప్రార్థనలు, వారి కొరకు చేయబడిన ప్రార్థనలు అలాంటి పరిస్థితులలో కూడా కాపాడింది. ఈరోజు మనల్ని కాపాడుతుంది ప్రార్థనలు. మన కొరకు దైవజనులు చేస్తున్నటువంటి ప్రార్థనలు, మన కొరకు ఎందరో ఆత్మీయులు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి వారు ఎందరో మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి మనం చేయకూడదా? మనము మన కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, అన్నిటి కొరకు కూడా మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థన వలనే మనకు క్షేమము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నెక్స్ట్ రెండవది ఏంటిదనంటే, మన క్షేమమునకు ఇంకొక కారణం ఏంటి తెలుసా? తీయండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో మన క్షేమమునకు కారణం ఏంటిది అని అంటే దీనత్వం అని ఇక్కడ చెప్పబడతా ఉంటున్నది. దీనత్వం చదవండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారికి క్షేమమునకు లేవనెత్తును. రైట్. కాబట్టి దీనత్వం కలిగి ఉండడం, ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఎప్పుడైతే మనము మన జీవితంలో ఇది కలిగి ఉంటామో, దీనత్వం కలిగి ఉంటామో, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతాడంట. మనం ఎంత స్థితికి ఎదిగినా కూడా, ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కూడా మనం కలిగి ఉండాల్సినటువంటిది ఏంటిది అని అంటే దీనత్వం. దీనులముగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనం దీనులముగా ఉండాలి. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు. ఏంటిది? ధన్యతలు చెప్పండి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. పరలోక రాజ్యం కావాలంటే, దేవుని ఆ నిత్య రాజ్యములో మనకు చోటు ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. లూసిఫర్ ఎందుకు పరలోక రాజ్యంలో స్థానం కోల్పోయింది? లూసిఫర్, సాతాను గర్వం, దీనత్వానికి వ్యతిరేకం అన్నట్టు, గర్వం అన్నట్టు. దీనులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తారు. గర్వించినటువంటి వారిని, గర్విష్ఠులను ఏమైంది? లూసిఫర్ ఒక్క తన్ను తంతే వచ్చి నేల మీద పడిపోయింది. ఆ విధంగా అంటే అధమ స్థితిలోనికి వెళ్ళిపోతారు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందట. ఎక్కడైతే గర్వం ఉంటుందో వారు నాశనం వైపుకు వెళ్తున్నారని అర్థం. కానీ ఎక్కడైతే దీనత్వం ఉంటుందో వారు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్తారు. ఉన్నతంగా హెచ్చించబడమే కాదు, వారు క్షేమంగా ఉంటారు కూడా. అదే ఇక్కడ చెప్పబడతా ఉంటున్నారు. యేసు ప్రభువే దానికి ఉన్నతమైనటువంటి ఉదాహరణ. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో. అందుకే ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మత్తయి సువార్తలో రాయబడ్డది కదా, 11వ అధ్యాయము 11:29 రాయబడ్డది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి,
అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీరు నెమ్మదిగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలి అని అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. అందుకే ఆయన అంటున్నాడు, రండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన విశ్రాంతినిస్తాడు, క్షేమమునిస్తాడు, ప్రశాంతతనిస్తాడు. ఈరోజు నెమ్మది లేక ఎంతోమంది వారి జీవితాలను వెళ్ళదీస్తూ ఉంటున్నారు. నెమ్మది కావాలి. సరైన నిద్ర పట్టాలంటే ఏం కావాలి? నెమ్మది ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటే హాయిగా ఆ నెమ్మదిని మనం అనుభవించగలం. పీస్, సమాధానాన్ని మనము కలిగి ఉంటాం. కాబట్టి మనకు ఆ శాంతి, సమాధానము, నెమ్మది ఇవన్నీ కలిగి ఉండాలంటే మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి. అందుకే దీనత్వము మన క్షేమమునకు కారణమవుతుంది. యేసు ప్రభు దీనుడు అని చెప్పబడ్డది. ఇంకా ఆయనంత గొప్ప ఉదాహరణ ఎవరు కూడా లేదు. మన కొరకు ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని విడిచి మన కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన అంతగా దీనుడయ్యాడు. కాబట్టి మనము దీనత్వమును కలిగి ఉన్నప్పుడు అది మన క్షేమమునకు కారణమవుతుంది. దీనంగా మాట్లాడడం నేర్చుకోవాలి. కొంతమంది చాలా రఫ్గా మాట్లాడుతూ ఉంటారు. రఫ్గా మాట్లాడే వాళ్ళు ఏమవుతారు? అందరికీ శత్రువులుగా మారుతూ ఉంటారు కదా. అందరు కూడా వారిని అందరిలో కూడా ఒక వ్యతిరేకం వస్తూ ఉంటుంది. వారి మీద దూరంగా పెడతా ఉంటారు వారి యొక్క మాటలను బట్టి. ఏమాత్రం కూడా దీనంగా అదే దీనంగా మాట్లాడి చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు కూడా మనల్ని గౌరవిస్తారు, ఘనపరుస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ మూడవది ఏంటిది అని అంటే విధేయత. విధేయత అన్నటువంటిది మన యొక్క క్షేమమునకు కారణమవుతుంది. విధేయత. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉంటుంది. రైట్. కాబట్టి విధేయత మన క్షేమమునకు కారణం. ఇక్కడ రాయబడ్డది ఏంటంటే, యేసు ప్రభు అంటుండు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినట్లయితే నీకు క్షేమం. ఆలకించడం అని అంటే ఏంటి? విని విడిచిపెట్టడం కాదు, విధేయత చూపించడం. విని దాన్ని అనుసరించి నడవడం అన్నట్టు. దేవుని యొక్క వాక్యము మనకు ఏది బోధిస్తున్నదో ఆ వాక్యానికి లోబడడం. దేవుని యొక్క వాక్యానికి లోబడి నీవు నడుచుకుంటున్నట్లయితే నీవు ఒక క్షేమ స్థితిని చూస్తావు. నీ జీవితకాలం అంతట్లో కూడా కృపాక్షేమములను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. విధేయతను కలిగి ఉండడం, దేవుని యొక్క వాక్యానికి లోబడడం. దేవుడు మనకు చెబుతున్నటువంటి దానికి లోబడాలి. దేవుడు మనల్ని చేయమన్నటువంటిది చేయాలి, వద్దు అన్నటువంటిది చేయకూడదు. అదే విధేయత. అలా కాకుండా మన యొక్క సొంత పనులు చేయకూడదు, సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు చేయకూడదు. సౌలు రాజు ఏం చేశాడు అని అంటే, దేవుడు చేయమన్నది చేయలేదు. దేవుడు చేయమన్నది చేయకుండా ఇది బలి అర్పణ కొరకే కదా అని శ్రేష్టమైనటువంటివి కొన్ని తీసిపెట్టాడు. బలి అర్పణ జంతువులు ఏవైతున్నాయో వాటన్నిటినీ తీసిపెట్టాడు పక్కకు. ఇది ఎందుకు చేశావు అని అంటే, ఇది బలి కొరకే, నీకు ఇవ్వడం కొరకే అన్నట్టు మాట్లాడతాడు. అయితే అక్కడే చెప్పబడుతూ ఉంటుంది ఏంటంటే విధేయత గురించి. ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని బట్టి మాత్రమే దేవుడు సంతోషిస్తాడంట. దేవుడు మనల్ని బట్టి సంతోషించాలంటే, మనం క్షేమంగా ఉండాలి అని అంటే, ఒకటే దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి.
దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. అప్పుడే క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండను. ఎప్పటికి ఉంటుంది అన్నట్టు. నది అన్నటువంటిది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఎండిపోదు నది కదా. కొన్ని జీవనదులు అని అంటారు కదా, జీవనదులు అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా క్షేమం ఉంటుంది మనకు. సముద్ర తరంగాలలాగా ఎప్పుడు ఆ క్షేమం అన్నటువంటిది మన వెంటనే వస్తూ ఉంటుంది అన్నట్టు. నువ్వెక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉండగలుగుతావు దేవుని యొక్క వాక్యానికి లోబడితే. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని చెప్తున్నారు. సో అప్పుడు మరి ఆ వ్యక్తి, అతని యొక్క కుటుంబము, భార్య, బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదించబడతారో 128వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ 4వది ఏంటిది అని అంటే భయభక్తులు కలిగి ఉండడము మన క్షేమమునకు కారణమవుతుంది. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. రైట్. మీకు క్షేమము కలుగును. ఎలా కలుగుతుందంట అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. అక్కడ అదే అంటుండే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది. మాట గుర్తుపెట్టుకుందాం. మన జీవితకాలం, మనం బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములు మన వెంట రావాలంటే, మనము మన కుటుంబములు క్షేమంగా ఉండాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన మాటకు లోబడి జీవించాలి. ఆయన మాటకు ఎప్పుడు కూడా అవిధేయత చూపించకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన ఆయనకు భయపడాలి, ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాటకు లోబడి బ్రతకడం, జీవించడం. ఇది ఎవరైతే చేస్తారో, ఏ కుటుంబం అయితే పాటిస్తుందో వారు క్షేమంగా ఉంటారు. నెక్స్ట్ ఐదవది ఏంటంటే దేవుని సేవించుట. దేవుని సేవించుట మన క్షేమమునకు కారణమవుతుంది అని యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తన దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. రైట్. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెలబుచ్చెదరు. ఆయనను సేవించినట్లయితే, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి ఘనపరచడం, ఆయన సేవ చేయడం, ఆయన నాకొక యజమాని, నేను ఆయన దాసుడను, నేను ఆయన దాసురాలను. ఒక దాసుడు, ఒక దాసురాలి వారి యజమానురాలకి ఏ విధంగానైతే సేవ చేస్తారో ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా నా యజమానుడు అని ఆయనను మనం సేవించాలి. ఎల్లప్పుడూ ఆయనకు అందుబాటులో ఉండాలి. దాసులు ఎలా ఉంటారు? యజమానుల దగ్గర ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఏ పని చెప్తారా చెయ్యాలి, సిద్ధంగా ఉంటారు. దేని కొరకైనా సంసిద్ధంగా ఉంటారు. మనం ఎవరము అని అంటే దేవుని యొక్క దాసులం. అపొస్తలుడైన పౌలు గారు కానీ గొప్ప భక్తులందరూ కూడా చెబుతారు ఏంటంటే, దేవుని దాసుడను నేనని అంటారు. దేవుని దాసుడు చాలా గొప్ప బిరుదు, అది చాలా గొప్ప బాధ్యత. అది దేవుని దాసుడు. దేవుని దాసుడుగా మనం ఉండాలి. ఆయన పని చేయడానికి, ఆయన పరిచర్య చేయడానికి,
ఆయన మనకు చెప్పింది మనం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆ యజమాని తట్టు మనం కనిపెట్టుకొని ఉండాలి దేవుని యొక్క పని చేయడానికి. కాబట్టి దేవుణ్ణి సేవించుట మనకు క్షేమం అవుతుంది. మన యజమాని యొక్క సంరక్షణలో, ఆయన యొక్క ఆధీనములో మనం ఉండడము మనకు క్షేమము. కాబట్టి మరి దేవుణ్ణి సేవించుట మన క్షేమమునకు కారణం. కాబట్టి కృపాక్షేమములు, మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు మనం కలిగి సుఖముగా నెమ్మదిగా మనం బ్రతకాలని అంటే ఈ 5 విషయాలను మనం అనుసరించాలి. మొదటిది ప్రార్థన మనం కలిగి ఉండాలి. రెండవది దీనత్వము కలిగి ఉండాలి. మూడవది విధేయత కలిగి ఉండాలి. నాలుగవది భయభక్తులు కలిగి ఉండాలి. ఐదవది దేవుణ్ణి సేవించాలి. ఈ 5 ఈ చేతికున్నటువంటి 5 వేలలో. కాబట్టి ఈ 5 మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన జీవితాల్లో తన బిడ్డలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ కుటుంబాన్ని బట్టి ఆ పట్టణాన్ని కాపాడతాడు, ఆ ప్రాంతాన్ని కాపాడతాడు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నప్పుడు ఆ ప్రాంతం, ఆ దేశము కాపాడబడుతూ ఉంటుంది. అందుకే ప్రార్థనా పరులు ఎక్కువగా ఉండాలి. దేశం కొరకు ప్రార్థించేవారు ఎక్కువగా ఉండాలి. కాబట్టి మరి ఆ విధంగా మనం ఎప్పుడైతే వీటిని కలిగి ఉంటామో దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతాడు. అలాంటి క్షేమంను, ఆ స్థితిని కలిగినటువంటి మనము దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని సేవించాలి, దేవుని ఘనపరచాలి. మన ద్వారా, మన జీవితాల ద్వారా, మన కుటుంబం ద్వారా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మహిమ కలుగుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.